అందరికీ నమస్తే. వెల్కమ్ టు సిగ్నల్ టీవీ ఇన్ఫర్మేటివ్. మన పక్కన దేశం నేపాల్ బగబగా మండిపోతుంది. అసలు అక్కడ జరిగే సంఘటనలు చూస్తే మన దేశం మన తెలంగాణ కూడా చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉందనిపించింది. అక్కడ ప్రధాని రిజైన్డ్, మినిస్టర్స్ రిజైన్, అసలు గవర్నమెంటే లేదు, కొత్త గవర్నమెంట్ పెడుతున్నారు. ఇప్పుడు అసలు బయటకు కనిపించేదేమో ఏదో సోషల్ మీడియా బ్యాన్ చేసింది గవర్నమెంట్ అక్కడ, కాబట్టి అక్కడ యువత అంతా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు అనేది బయటకు వచ్చింది. కానీ అసలు కారణాలు అవి కావు. అసలు కారణాలు వేరే ఉన్నాయి. సోషల్ మీడియా బ్యాన్ చేయడం కాదు. అసలు సోషల్ మీడియా బ్యాన్ చేయడం అనేది ఒక చిన్న ఇష్యూ. అంతకు మించిన ఇష్యూలు చాలా ఉన్నాయి అక్కడ. దానికోసమని నేపాల్లో ఇవన్నీ కూడా జరిగినాయి. అసలు ఈ నేపాల్ సంఘటన తర్వాత దేశాలు మొత్తం ఉలికిపడ్డాయి, అన్ని దేశాలు. ఎందుకంటే యువత దేశానికి పట్టుకొమ్మ, యువతనే మొత్తం నడిపిస్తుంది, రాజకీయాలను దిశానిర్దేశం చేస్తుంది, ప్రభుత్వాలను పడగొడుతుంది, ప్రభుత్వాలను దించేస్తుంది. ఇట్లాంటివి చాలా మనం ఎప్పుడు వింటుంటాం, యువతనే మొత్తం దేశం నిండా అని. కానీ అట్లాంటి సిచ్యువేషన్ ఇప్పుడు నేపాల్లో చూసిన తర్వాత నిజమే అనిపిస్తుంది. నేపాల్ ప్రెసిడెంట్ రిజైన్డ్, నేపాల్ ప్రైమ్ మినిస్టర్ రిజైన్డ్, నేపాల్ హోమ్ మినిస్టర్ రిజైన్డ్, ఆల్ పొలిటికల్ పార్టీ ఆఫీసెస్ మొత్తం ధ్వంసం అయిపోయినాయి, అన్ని రాజకీయ పార్టీల ఆఫీసులు. తర్వాత పొలిటికల్ లీడర్స్ హౌజెస్ మొత్తం మంట పెట్టేసిండ్రు. తర్వాత హోటల్స్ ఫైర్, మీడియా హౌజెస్, మీడియా కూడా మొత్తం ధ్వంసం చేసిండ్రు, ఆఫీసులో పడి అటాక్ చేసిండ్రు. మొత్తం నేపాల్ మొత్తం మంటల్లో ఉంది. దీని ద్వారా మనం ఏం తెలుసుకోవాలి, ఏం నేర్చుకోవాలి, ఇక్కడ యువత ఏం నేర్చుకోవాలి, ఇక్కడ గవర్నమెంట్ ఏం నేర్చుకోవాలి, ఇట్లాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి. అన్ని విషయాల మీద మాట్లాడదాం. అంతకన్నా ముందు నేపాల్ జరిగే ఇన్సిడెంట్స్, దాని తర్వాత నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి కాబట్టి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇది ప్రతి ఒక్కరికి సంబంధించిన వీడియో. ప్రతి ఒక్కరిలో ఉండే ఆవేశం, ప్రతి ఒక్కరిలో ఉండే ఆలోచన, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరు, ప్రభుత్వాలు చేస్తున్న వ్యవహారాలు అన్నీ మన జీవితాల మీద ఎట్లాంటి ప్రభావితం చూపిస్తాయో నేపాల్ సంఘటన మనకు అనిపించింది. అందుకే సబ్స్క్రైబ్ కూడా చేయండి, వీడియో షేర్ కూడా చేయండి. నేను ఇక్కడ కొన్ని చూపిస్తున్నా, పోఖరా, ఇతారి మొత్తం జనాలు కనిపిస్తున్నారు. జూమ్ ప్లీజ్. తర్వాత కాఠ్మండు, ఆ దేశ రాజధాని నేపాల్ మన పక్కనే. నేపాల్ పోవాలంటే పాస్పోర్ట్ కూడా అవసరం లేదు. మన వాళ్ళు చాలామంది ఆ బార్డర్లో ఉండే వాళ్ళందరూ కూడా నేపాల్ పోయి బిజినెస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే నేపాల్కు మనకు కరెన్సీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ వాళ్ళు వచ్చి గుర్ఖాలు వచ్చి పనిచేస్తారు. ఇక్కడ మనం ఇచ్చేది వాళ్ళకు నెలకు 50 రూపాయలే ఒక్కొక్క ఇల్లు, మొత్తం కలిసి 5,000 రూపాయలే సంపాదిస్తారు. కానీ అది వాళ్ళ కరెన్సీకి పోతే ఎంతైతే తెలుసా? ఇండియన్ కరెన్సీ 1 రూపీ అయితే అది నేపాల్లో 1 రూపీ 60 పైసా అవుతుంది. మన వాళ్ళు ఇక్కడ నుంచి టమాటాలు, బ్రెడ్లు, ఇండియా నుంచి కూరగాయలు, చాలా టమాటాలు కూడా కాదు, చాలా కూరగాయలు, బట్టలు అన్నీ అక్కడ ఆ బార్డర్లో ఉండే వాళ్ళని మేనేజ్ చేసి అవతల క్రాస్ చేసి అమ్ముకుంటారు. డైలీ మన ఇండియా నుంచి అక్కడికి నేపాల్ పోయి అమ్ముకునే వాళ్ళు వేల సంఖ్యలో ఉంటారంట. అంటే మన దగ్గర చీఫ్, అది వాళ్ళకు కాస్ట్ అవుతుంది. మనం ₹1 పెట్టుబడి పెడితే ₹60 అక్కడ పోతే నేపాల్ కరెన్సీ. అందుకే మన గూర్ఖాలకు మనం ఇంటికింత ఇచ్చినా ఆయన ఒక 20,000 సంపాదించనుకో, ఇక్కడ 20,000 సంపాదిస్తే 20,000లో 60% ఎక్కువ. అంటే దగ్గర 11, 20 ప్లస్ 31, 31,000, 32,000 అవుతుంది వాళ్ళకు. మనం 20,000 ఇస్తే వాళ్ళ కరెన్సీ కొరకు 32,000. ఇక్కడ నుంచి వాళ్ళ బంధువులకు, వాళ్ళ తమ్ముళ్ళకు, వాళ్ళ చుట్టాలకు పంపిస్తారు పైసలు. వాళ్ళు అక్కడ పెట్టుబడులు పెడతారు. అందుకే గుర్ఖాలు ఇక్కడ వచ్చి పనిచేస్తూ ఉంటారు. అయితే అట్లాంటి దేశం ఇట్లా మొత్తం ఆందోళన, ఎక్కడ చూసినా గుంపులు జనం కాదు, మొత్తం రోడ్ల నిండా మొత్తం జనమే. అక్కడ చాలా విచిత్రమైన సంఘటనలు జరిగినాయి. కొన్ని చూపిస్తాను నేను మీకు. లూటీ జరిగింది. అన్ని ఆఫీసులు ఫైర్. నేను ఇందాక చెప్పినా కదా, మొత్తం అన్ని ఆఫీసులు ఫైర్ అయిపోయినాయి. తర్వాత సుప్రీంకోర్టు, నేపాల్ సుప్రీంకోర్టు మంటలు అంటుకున్నాయి. అక్కడ ఏం లేవు, అన్ని ప్రభుత్వ వ్యవస్థలన్నీ నిర్వీర్యమైన తర్వాత జనానికి ఇంత కోపం వచ్చింది. మీడియా కూడా ఫెయిల్ అయిపోయింది. మీడియా కూడా గవర్నమెంట్ ఏం చెప్తే అదే రాస్తున్నది. మీడియా కూడా గవర్నమెంట్కి ఒత్తాస పలుకుతున్నది. జనాల కష్టాలు పట్టించుకునే అవకాశం లేకుండా పోయింది. అందుకే అక్కడ సోషల్ మీడియా అనేది నథింగ్. సోషల్ మీడియా అనేది సెకండరీ. సోషల్ మీడియా బ్యాన్ చేసిన అనేది అక్కడ జరిగిన సంఘటనలు అంతా వేరే ఉన్నాయి. ఓ పక్క నిరుద్యోగం పెరిగిపోయింది, ఓ పక్క గవర్నమెంట్లో అవినీతి పెరిగిపోయింది. గవర్నమెంటు అసలు ప్రజల కోసం పట్టించుకునే వ్యవస్థలు ఏమీ లేకుండా పోయినాయి. సేమ్ టైం ఈ పొలిటీషియన్ ఉన్నారు కదా, పాలకులు కావచ్చు, ప్రతిపక్షం ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు వేరే దేశాలు పోయి అక్కడ బిజినెస్లు చేస్తున్నారు. వేరే దేశాలు పోయి అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేసి దానికి సంబంధించి మొత్తం
ఫోటోలు వీడియోలు మొత్తం సోషల్ మీడియాలో పెడుతున్నారు వాళ్ళు. ఆ సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టిన వీడియోలు చూసి వాళ్ళు సకల సౌకర్యాలతోన వాళ్ళు చేసిన ఎంజాయ్మెంట్ చూసి ఇక్కడ యువతకు మండిపోయింది. యువత కూడా సోషల్ మీడియా వేదికగానే వాళ్ళ ఫైరింగ్ స్టార్ట్ చేసింది. అక్కడ ప్రజాస్వామ్యం అంటే నేపాల్లో ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓట్లేయడానికి మాత్రమే ప్రజాస్వామ్యం, ఇంకా మిగతా ప్రజాస్వామ్యమే అవసరం లేదు నేపాల్కి అన్నట్టుగా చేసిండ్రు. స్వేచ్ఛ అణచిపెట్టబడ్డది, స్వేచ్ఛ లేదు, ఎవరు ఎక్కడ మాట్లాడే అవకాశం లేదు, పోలీసులు ఎక్కడెక్కడ కేసులు బుక్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ తీవ్రంగా అక్కడ జనాలను అసంతృప్తికి గురి చేసినాయి. ఫస్టు అవినీతి, రాజకీయ కుటుంబాల లగ్జరీ జీవితాలు ఇవి జనాల మీద తీవ్రమైన ప్రభావం చూపించినాయి. రాజకీయ నేతలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ బంధువులు లగ్జరీ కార్లు, బంగారం, విలాసమైన జీవితాలన్నింటినీ అక్కడ జనం జీర్ణించుకోలేకపోయినారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న యువతకు కోపం తెప్పించేసింది. చాలా కాలంగా అవినీతి, నొపటిజం అంటే సొంత బంధువులకు పదవులు ఇవ్వడం, బంధుప్రీతి అంటారు దాన్ని మన భాషలో. బంధుప్రీతి, సొంత అన్నదమ్ములే పెత్తనం చెలాయిస్తున్నారు, సొంత కుటుంబ సభ్యులు బిజినెస్లు చేస్తున్నారు. అవన్నీ కూడా అక్కడ జనాలను మండిపించినాయి. తర్వాత నిరుద్యోగం ఎక్కువైపోయింది, ఉద్యోగ కల్పన లేదు. తర్వాత అవకాశాలు లేకపోవడంతోనూ తీవ్రమైన అసంతృప్తి వచ్చింది వాళ్ళలో. చాలామంది విదేశాలకు వలస వెళ్ళాలని ప్రయత్నించారు. నేపాల్ నుంచి వేరే దేశాలకు పోయి బతకాలి, మన ఇండియాకు వచ్చి కూడా చాలామంది బతుకుతున్నారు అట్లాంటి వాళ్ళు. తర్వాత సోషల్ మీడియా బ్యాన్. ఎందుకు బ్యాన్ చేసింది సోషల్ మీడియా అంటే ఇవన్నీ ఎక్స్పోజ్ చేస్తున్నారు వాళ్ళు. అక్కడ ఉన్న యువత సోషల్ మీడియాలో ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టా, వాట్సాప్ ఈ 4 ప్లాట్ఫామ్స్ ఇంపార్టెంట్. ఈ దేశంలో అయినా ఆ దేశంలో అయినా సోషల్ మీడియాలో వీటిలో ప్రచారం చేస్తూ ఉన్నారు. అక్కడ యువత మొత్తం కూడా మాకు ఉద్యోగం లేదు, పలానా మంత్రి కొడుకు విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నాడు, మాకు పైసలు లేవు, మా బతుకు తెరువు లేదు, కానీ పలానా మంత్రి ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఎంజాయ్ చేస్తున్నారు, విలాసవంతమైన కార్లో తిరుగుతున్నారు, లగ్జరీ కార్లో తిరుగుతున్నారని ఇవన్నీ సోషల్ మీడియాలో పెడితే గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇవన్నీ జనాలకు తెలుస్తాయని సోషల్ మీడియా బ్యాన్ చేసిండు. నేను చెప్పిన 4 ప్లాట్ఫామ్స్ ఇంపార్టెంట్: ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టా, ఇంకొకటి వాట్సాప్. ఈ 4 ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్, వాట్సాప్ ఈ 4టిని బ్యాన్ చేసిండ్రు. బ్యాన్ చేసిన తర్వాత యువత మొత్తం రోడ్డు మీదకి వచ్చేసిండ్రు. ఎందుకు రోడ్డు మీదకి వచ్చేసిండ్రంటే అక్కడ వ్యవస్థలు నిర్వీర్యమైపోయి ఎవరు పట్టించుకునే అవకాశం లేదు. ఒకసారి చూడండి ఎంత లూటీ జరిగింది నేపాల్లో. ఇంకో తను ఎవరో ఒక పెద్ద బిందెని ఎత్తుకొని పోతున్నాడు ఎక్కడి నుంచో, అది ఎక్కడో మొత్తం ఏ గోదాం నుంచో చైర్స్ ఎత్తుకపోతున్నారు. మొత్తం ప్రొటెస్ట్ ఇది. తర్వాత జనమంతా చూడండి ఎంత కరువుతో ఉన్నారు చూడండి. మొత్తం సంచులంతా ఒక్కొక్కరు 2, 3 చేతికి ఎంత వస్తే అంత ఎత్తుకొని పోతున్నారు. ఇక్కడ చూడండి ఒక అతను ఎవరో సిలిండర్ పట్టుకొని పోతుంది, ఒక లేడీ, యువత మొత్తం అందరూ వచ్చారు. సిలిండర్ తీసుకొని పోతుంది. సిలిండర్ల గోదాం మీద కూడా జరిగినట్టుంది. ఇక్కడ చూడండి, ఇగో చూడండి, ఇది ప్రధానమంత్రి కార్యాలయంలో ఇది జరిగింది. అది మన అగ్ని ప్రమాదాలు జరగకుండా పెడతారు కదా సిలిండర్స్, వాటిని తీసుకుపోతున్నారు. ఇగో ఫోన్. తర్వాత ఇక్కడ ఎవరో అక్కడ పెద్ద మనిషి విగ్రహం ఉన్నట్టుంది. ఆ విగ్రహాన్ని మొత్తం ధ్వంసం చేసి దాని మీద కూర్చొని ఆయన సిగరెట్ తాగుతున్నాడు. అక్కడ మామూలు జనాలే, అక్కడ పోలీసుల దగ్గర ఉన్న వాళ్ళు ప్రొడక్షన్ తీసుకొచ్చుకున్న ఆ గార్డ్స్ ఉంటాయి కదా, ఆ గార్డ్స్ టోపీలు పెట్టుకొని వాళ్ళే పోలీసులు లాగానే ఇవ్వడం రోడ్ల మీద. కరప్షన్ ద పాత్ టు నోవేర్. కరప్షన్ ఎక్కడ లేదో అడుగుతున్నాడు ఆయన. కరప్షన్ మొత్తం అని. ట్రాఫిక్ పోలీస్ సిగ్నల్ దగ్గర ఉండే ఆయన స్టాండ్ అయి ఉండేది, అక్కడ ఎక్సర్సైజ్ చేస్తున్నారు వీళ్ళంతా. మొత్తం మంటలు అంటకపోయినాయి ఎక్కడక్కడ. ఇవన్నీ చూసిన తర్వాత మన ఇండియా ఏం నేర్చుకోవాలి, మన తెలంగాణ ఏం నేర్చుకోవాలి? ఎందుకంటే అక్కడ ఇక్కడ ఉండేటివన్నీ కూడా ప్రభుత్వాలే, వీళ్ళే, ఇదే రాజకీయ నాయకులు అటో ఇటో ఉంటారు. సోషల్ మీడియా నిషేధించినంత మాత్రాన నిజాలు తెలియకుండా పోతాయి, లేకపోతే ఇంకేదో జరుగుతుందని ప్రభుత్వాలు కలలు అంటూ ఉంటాయి. బట్ ప్రజల్లో సహనం ఉన్నంత వరకు ఎవరు చేసినా కూడా అక్కడ సింగ దుర్బార్ అంట, అది దర్బార్, అది సింగ దర్బార్ అంట. రాష్ట్ర ప్రధానమంత్రి కార్యాలయం, అనేక మంత్రుల కార్యాలయాలు ఉండే భవనం అంట. అది మొత్తం మంట పెట్టేసిండ్రు. స్వతంత్ర పార్లమెంటు భవనం, ప్రెసిడెంట్ నివాసం సిటాల్ నివాస్, తర్వాత ప్రధాని నివాసం బాలు వార్డర్, అత్యుత్తమ న్యాయస్థానాలు మొత్తం, కోర్టులు, హైకోర్టులు, సుప్రీంకోర్టులు మొత్తం మంట పెట్టేసిండ్రు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ,
తర్వాత పోలీస్ ఆఫీసర్స్, జిల్లా ఖైదీ జైళ్ళు కూడా బద్దలు కొట్టేసిండ్రు. జైళ్ళు, సెంట్రల్ జైళ్ళు మొత్తం ధ్వంసం చేసేసి ఖైదీలను మొత్తం బయటికి విడుదల చేసేసిండ్రు వీళ్ళే. తర్వాత ఆల్ పొలిటికల్ ఆఫీసర్స్, పొలిటికల్ పార్టీల ఆఫీసర్స్ మొత్తం ధ్వంసం అయిపోయినాయి. స్వేచ్ఛను అణిచిపెట్టకూడదు, సిటిజన్స్కు స్వేచ్ఛ ఉండాలి. సోషల్ మీడియాలో ఎవరో ఏదో మాట్లాడని చెప్పేసి పోలీసులు కేసులు పెట్టి తీసుకుపోయి జైల్లో వేయడం, సోషల్ మీడియాలో మాటలు మాట్లాడొద్దని చెప్పేసి వాళ్ళని బెదిరించడం, ప్రజాస్వామ్య వ్యవస్థల స్వేచ్ఛను రక్షించడం ఒక భాగం. కాబట్టి ప్రభుత్వం అలా పనిచేయద్దు. ప్లస్ యువతను పట్టించుకోవాలి. నేపాల్లో యువతను పట్టించుకోకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. మొత్తం ప్రభుత్వమే పడిపోవాల్సి వచ్చింది, నేపాల్ అంతా ధ్వంసం కావాల్సి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మన దగ్గర నిరుద్యోగుల ఇష్యూస్ ఉన్నాయి. కనీసం వాళ్ళు ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయడం కూడా ప్రభుత్వం అడిగే పరిస్థితి లేదు. దేశంలో కూడా అట్లాంటి పరిస్థితులే ఉన్నాయి. దేశవ్యాప్తంగా నిరుద్యోగం పెరిగిపోయింది. తర్వాత అవినీతి, రాజకీయ నేతలు వాళ్ళ కుటుంబాలు అవినీతికి పాల్పడుతున్నారని తీవ్రమైన ఆరోపణలు ప్రతి పార్టీలో రాజకీయ నాయకుల మీద మన దగ్గర తెలంగాణలో తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఆ తీవ్రమైన ఆరోపణలు పొలిటికల్ రివెంజ్లు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి తప్ప అసలు అవినీతి చేసిన వాళ్ళని శిక్షించే వ్యవస్థలంతా కూడా దాసోహం అయిపోయినాయి. మన దగ్గర కూడా మీడియా వ్యవస్థలు మొత్తం ప్రభుత్వానికి దాసోహం అయిపోయినాయి. ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ప్రభుత్వాన్ని ప్రజల తరఫున ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. మిగతా మెయిన్ మీడియా మొత్తం కూడా ప్రభుత్వానికి దాసోహం అయిపోయింది. ఇట్లాంటివే జనాలకు నచ్చవు. సమస్యలు పెద్దవయ్యే లోపే ప్రభుత్వాలు పట్టించుకోవాలి, వినాలి. ఎందుకు ఆందోళన చేస్తున్నారు, ఈ ప్రధాన జర్నలిస్ట్ ఎందుకు మాట్లాడుతున్నాడు, ఆయన మాటల్లో నిజం ఉందా అబద్ధం ఉందా, లేకపోతే మీడియాను మొత్తం కొనేసినాం కాబట్టి ఇంకా వాళ్ళు ఏం మాట్లాడరు, కొంతమందిని మేనేజ్ చేస్తే సరిపోద్దని ప్రభుత్వం అనుకుంటే జనం ఒప్పుకోరు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. సంస్థల బలహీనత, సంస్థలు బలహీన పడిపోవడం. ప్రజాస్వామ్యంలో వ్యవస్థలే పనిచేస్తుంటాయి, ఆ వ్యవస్థలనే ప్రభుత్వాలు నిర్వీర్యం చేయకూడదు. ఇవన్నీ కూడా భారతదేశ ప్రభుత్వం, మన తెలంగాణ ప్రభుత్వం అందరూ నేర్చుకోవాలి. లేకపోతే నేపాల్ లాంటి సంఘటనలు మనం ఊహించలేం. భారతదేశంలో అట్లాంటి జరగకూడదు. కానీ ప్రభుత్వాలు కరెక్ట్గా ఉండాలి. ప్రభుత్వాలు రాజ్యాంగం, మన దగ్గర ప్రజాప్రభుత్వం అంటారు. ప్రజాప్రభుత్వం నడుస్తుందా? ప్రజాప్రభుత్వం నడవదు. పేరుకు ప్రజాప్రభుత్వం. ప్రజలను సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే తీసుకుపోయి పోలీసులు బొక్కలేస్తున్నారు. పోలీసులే కేసులు పెడుతున్నారు. ఇంకా దారుణం, ఎవరో కేసులు పెట్టున్నారు, పోలీసులే కేసులు పెట్టుకొని పోలీసులే ఎఫ్ఐఆర్ చేసి పోలీసులే అరెస్ట్ చేసి పోలీసులే వాళ్ళని జైలుకి తీసుకుపోతున్నారు. ఇవి అప్రజాస్వామికం. అప్రజాస్వామికాన్ని ఏ ప్రజలు క్షమించరు, సహించరు. ఈ నేపాల్ సంఘటన చూసిన తర్వాత ఇక్కడ ప్రభుత్వాలు కూడా ఇదంతా నేర్చుకోవాలని మనం కూడా ఆశిద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ ఇన్ఫర్మేటివ్.